అందుకని మనం ప్రార్థన చేస్తున్నామే కానీ ఫలితం రావటం లేదు. మనం ప్రార్థన చేస్తున్నామే కానీ విడుదల రావటం లేదు. మనం ప్రార్థన చేస్తున్నామే కానీ దానికి సంబంధించినటువంటి స్వస్థత కలగటం లేదు. మనం ప్రార్థన ఒక దాని గురించి చేస్తున్నామే కానీ దానికి కావాల్సినటువంటి సమాధానం రావట్లేదు. ఇక్కడ ఎందుకని వచ్చినదయ్యా అంటే విశ్వాసమే కాకుండా ఇంకా దేవునిపై పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ పచ్చి మాంసం మీద, ఆ ఎండిపోయినటువంటి కట్టెల మీద ఏం చేశాడు? ఆ నీళ్ళని 4 తొట్టిల నిండా నీళ్ళని తెచ్చి ఆ దహన బలి పశువులను మరి ఆ నీళ్లతో నింపమని చెప్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడాలి ప్రియులారా. ఆకాశం నుంచి అగ్ని దిగినది. ఆ దహన బలి పశువుల మీదకి పరిశుద్ధ అగ్ని ఆకాశం నుంచి దిగగానే అవన్నీ కూడా తడిసినటువంటి కట్టెలు, తడిసినటువంటి మాంసము ఆ కింద 1కి 4 తొట్టిల నీళ్లు 3 సార్లుగా పోయించుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలీ ప్రవక్త గారు మనం చూస్తున్నాం ప్రియులరా. ఆ విశ్వాసం ఈ రోజు నీకు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోతున్నటువంటి తెగులు నుంచి నువ్వు గనక విడిపించబడాలంటే ఇదే గొప్ప విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలనే ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చాటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.